హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. షార్ట్ కట్స్ యూజ్ చేసి. పర్సంటేజెస్ అంటే మనకు తెలుగులో శాతాలు అంటాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి. సో ఇది మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ అ టౌన్ పాపులేషన్ వాజ్ 50,000. Population increased at 6% and 4% respectively for 2 years. What was the town population at the end of 2 years? సో అంటే ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇస్తున్నాడంటే ఒక టౌన్లో మనకు 50,000 పాపులేషన్ ఉంది. 50,000 పాపులేషన్ ఉంది. సో అయితే ఆ టౌన్లో ఆ పాపులేషన్ అనేది 6%, 4% రేట్తో ఇంక్రీజ్ అయింది 2 ఇయర్స్కి. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో 6% రేట్తో ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్ 4% రేట్తో ఇంక్రీజ్ అయింది. అయితే 2 ఇయర్స్ తర్వాత టోటల్ పాపులేషన్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో దీనికి ఫస్ట్ మనం గివెన్ రేట్ రాద్దాము. సో టోటల్ టౌన్ పాపులేషన్ అనేది మనకు 50,000. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ రేట్స్ ఇచ్చిండు కదా, అవి రాయండి. 6%, 4% రెస్పెక్టివ్లీ ఫర్ 2 ఇయర్స్. సో అయితే మనం ఇది జనరల్ ప్రొసీజర్తో సాల్వ్ చేస్తే కొంత టైం తీసుకుంటుంది. మనకు ఒక 5 మినిట్స్ టైం వరకు తీసుకునే ఛాన్స్ ఉంది. సో అదే మనం షార్ట్ కట్ యూజ్ చేసినాం అనుకోండి, 20 సెకండ్స్ లోపు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఓకేనా? సో ఒకసారి ఆ షార్ట్ కట్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ షార్ట్ కట్ ఏంటి అంటే, నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక షార్ట్ కట్ మీకు షేర్ చేశాను. ఆ సేమ్ షార్ట్ కట్ మనము ఇక్కడ కూడా అప్లై చేయవచ్చు. సో మళ్ళీ ఆ షార్ట్ కట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. సో కంప్లీట్ ఈ వీడియో అయిపోయే వరకు వినండి. సో దాని తర్వాత మీరు 20 సెకండ్స్ లోపు అన్ని పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ని మీరు 20 సెకండ్స్ లోపు సాల్వ్ చేయగలుగుతారు. సో షార్ట్ కట్లో ఏం చేస్తున్నామంటే మనము ఇంక్రీజ్డ్ పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇంక్రీజ్డ్ పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు ఇచ్చిన ఇంక్రీజ్డ్ పర్సంటేజెస్ని రాయండి ఇక్కడ. సో ఒకటేమో 6%, ఇంకొకటేమో 4%. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ షార్ట్ కట్లో మనము 2 స్టెప్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ షార్ట్ కట్లో ఓన్లీ 2 స్టెప్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే 2 పర్సంటేజెస్ని యాడ్ చేయండి. 6%, 4% ఇచ్చాడు కదా, 6%, 4% అవి రెండింటిని యాడ్ చేయండి. 6 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అయితే ఈ 10 అనేది మనకు ఇంక్రీజ్డ్ పాపులేషన్లో ఫస్ట్ డిజిట్ లాగా రాసుకోవాలి. ఈ 10ని మనము ఇంక్రీజ్డ్ పాపులేషన్లో ఫస్ట్ డిజిట్ లాగా రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ డిజిట్ లాగా రాసినాం. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే ఈ పర్సంటేజెస్ని మల్టిప్లై చేయాలి, 6 × 4 చేయాలి. సో సెకండ్ స్టెప్లో 6 × 4 చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఈ 24 అనేది మనకు ఇంక్రీజ్డ్ పాపులేషన్లో సెకండ్ డిజిట్. 24 అనేది ఇంక్రీజ్డ్ పాపులేషన్లో సెకండ్ డిజిట్. సో సెకండ్ డిజిట్ లాగా రాస్తున్నా చూడండి. సో అంటే మనకి ఇంక్రీజ్డ్ పాపులేషన్ అనేది ఏమొచ్చింది? 1024 వచ్చింది. ఓకేనా? సో దేర్ ఫోర్ టోటల్ ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఈజ్ 1024. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం అప్లై చేసిన షార్ట్ కట్ అనేది 10,000కి. సో అది మనకు స్టాండర్డ్. ఈ షార్ట్ కట్ అనేది 10,000. షార్ట్ కట్ అనేది ఎంతకి? 10,000కి. బట్ క్వశ్చన్లో మనం ఏం చేయాలి? 50,000 పాపులేషన్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు, ఎందుకంటే 10,000కి మనం క్యాలిక్యులేట్ చేసినాము, 50,000కి ఈజీగా చేయవచ్చు. ఎట్లా అంటే చూడండి ఒకసారి. 10,000కి 1024 అయినప్పుడు 50,000కి ఎంత? సో అప్పుడు ఏం చేస్తాం మనము? 1024 × 50,000/10,000 వేస్తాం. సో దాన్ని సాల్వ్ చేస్తాం, మనకి 5,120 వస్తుంది. ఓకేనా? ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఫర్ 50,000 అనేది ఎంత అంటే 5,120 అన్నట్టు. అయితే మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే టోటల్ టౌన్ పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇంక్రీజ్డ్ పాపులేషన్ కాకుండా టోటల్ టౌన్ పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇంక్రీజ్డ్ పాపులేషన్ తెలుసు, టోటల్ పాపులేషన్ తెలుసు. అవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మనకు టోటల్ టౌన్ పాపులేషన్ కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ 50,000కి 5,120 యాడ్ చేయండి. 50,000కి 5,120 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 55,120 వస్తుంది. ఇదే మనకు 2 ఇయర్స్ తర్వాత టౌన్ పాపులేషన్. 2 ఇయర్స్ తర్వాత టౌన్ పాపులేషన్. ఓకే. ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇది మనకు సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇందులో ఏమంటున్నాడంటే ఇన్ ఎ టౌన్ పాపులేషన్ వాజ్ 8,000. పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఎట్ 10% per annum. Find the town population at the end of 2 years. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో ఏమన్నాడంటే టోటల్ టౌన్ పాపులేషన్ అనేది మనకి 8,000 అన్నాడు. పాపులేషన్ ఇంక్రీజ్ రేట్ అనేది 10% per annum for 2 years అన్నాడు. అంటే ఇక్కడ
ఇంక్రీజ్డ్ రేట్ అనేది ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్ కూడా 10%. అయితే 2 ఇయర్స్ తర్వాత టోటల్ పాపులేషన్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు మనం డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. సో 2 ఇయర్స్కి 10,000 కాబట్టి 10 10 2 టైమ్స్ రాసుకుందాం ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, షార్ట్ కట్లో మనం ఇంక్రీజ్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 10 + 10 చేయాలి. సో 10 + 10 చేసి ఎంత 20 కదా. ఈ 20 అనేది మనకు ఫస్ట్ డిజిట్గా రాసుకున్నాను నేను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకు సెకండ్ స్టెప్లో 10 × 10 చేయాలి. సో 10 × 10 చేసినప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇంతవరకు చేసిన దాంట్లో మల్టిప్లై చేసినప్పుడు ఓన్లీ 2 డిజిట్సే వచ్చినవి. బట్ ఇక్కడ 10 × 10 చేసినప్పుడు ఏమైంది, 3 డిజిట్స్ వచ్చినాయి కదా, 1 0 0 అంటే 3 డిజిట్స్ ఉన్నవి. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి, ఒకవేళ నేను 100 ఈ 20 పక్కన రాసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 20,100 అయిపోతుంది. ఓకేనా. సో అట్లా తీసుకోవద్దు, అది రాంగ్ మనకి. సో ఇట్లా ఈ 3 డిజిట్స్ వచ్చినా సరే మనం ఏం చేయాలి అంటే ఓన్లీ 2 డిజిట్సే తీసుకోవాలి. సో ఎట్లా 2 డిజిట్స్ తీసుకోవాలి అంటే ఈ 100లో ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది ఈ 0 కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఈ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఒకసారి చూడండి ఇలా. సో ఇట్లా ఈ 20 రాసిన తర్వాత ఈ 0 కింద నుంచి 1 స్టార్ట్ చేయండి. 1 0 0 ఇట్లా రాయండి. సో ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 2100 వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు టోటల్ ఇంక్రీజ్డ్ పాపులేషన్. అయితే మనం ఏం చేస్తున్నాం, ఈ షార్ట్ కట్ అనేది 10,000కి చేస్తున్నాం కదా. సో బట్ మనకు క్వశ్చన్లో ఇచ్చిన పాపులేషన్ ఎంత అంటే 8,000. అంటే ఇప్పుడు 10,000కి 2100 అయితే 8,000కి ఎంత, అంతే కదా. 10,000కి 2100 అయితే 8,000కి ఎంత, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. సో అప్పుడు ఏమవుతుంది మనకి 2100 × 8,000 / 10,000 వేస్తే మనకు 1680 వస్తుంది. ఓకేనా. 1680 వస్తుంది. సో ఇది మనకు ఇంక్రీజ్డ్ పాపులేషన్. అయితే మనకి ఏం కావాలి, టోటల్ టౌన్ పాపులేషన్ కావాలి కదా. సో టోటల్ టౌన్ పాపులేషన్ కావాలి అంటే ఏం చేయాలి, ఈ 1680 అనేది 8,000కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో టోటల్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు 8,000 + 1680. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ పాపులేషన్ మనకి 9,680 అయిపోతుంది. ఓకేనా. సో 2 ఇయర్స్ తర్వాత ఆ టౌన్ పాపులేషన్ ఎంత అవుతుంది అంటే 9,680 అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మనం ఈ షార్ట్ కట్ని ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రాస్తున్నా. సో మనము ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ 10% చూసి మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 10 + 10 20, 10 × 10 100. ఓకే, 21 100 1 అనేది ముందుకు వేయాలి. సో 2100, 10,000కి 2100. సో అట్లా మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని సో లెస్ దెన్ 20 సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా. సో ఇది మనకు సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా కన్సిడర్ చేసుకుందాం పాపులేషన్లోనే. సో థర్డ్ ఎగ్జాంపుల్. సో ఇది మనకు థర్డ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనము ముందు 2 ఎగ్జాంపుల్స్లో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది అని తీసుకున్నాం. సో అయితే నేను థర్డ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అని తీసుకుంటున్నాం. మనం ఒక టౌన్ తీసుకుంటే పాపులేషన్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు కదా. సో ప్రీవియస్ 2 ఎగ్జాంపుల్స్లో ఏం తీసుకున్నాం, మనం ఇంక్రీజ్ అయింది అని తీసుకున్నాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను పాపులేషన్ అనేది డిక్రీజ్ అయింది అని తీసుకుంటున్నా. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. In a town, population was 10,000. Population decreased at 8% and 4% respectively for 2 years. What was the town population at the end of 2 years? Okay, what was the town population at the end of 2 years? What percentage of population decreased after 2 years? What percentage of population decreased after 2 years? ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నా ఫైండ్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్. ఆల్రెడీ అక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు, మళ్ళీ రిపీట్ చేశాడు ఇక్కడ. సో అంటే మనం ఈ ప్రాబ్లంలో ఏం చేయాలంటే టోటల్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయాలి 2 ఇయర్స్ తర్వాత, అట్లనే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అటు 2 ఇయర్స్ తర్వాత, టోటల్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ గివెన్ డేటా కనుక చూస్తే మనకి టౌన్ పాపులేషన్ అనేది 10,000, డిక్రీజ్డ్ రేట్స్ ఇచ్చాడు ఇక్కడ. డిక్రీజ్డ్ రేట్స్ 8%, 4%. ఓకేనా. ఇక్కడ షార్ట్ కట్ దగ్గరికి వస్తే ఏం చేయాలంటే సో మనకు డిక్రీజ్డ్ రేట్ ఇచ్చాడు, తగ్గుతుంది కాబట్టి మైనస్ సైన్ తీసుకోవాలి, అంటే నెగటివ్ మైనస్ తీసుకోవాలి. -8 -4 అని తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. సో -8%, -4% అని తీసుకున్నా. సేమ్ షార్ట్ కట్ మనకు, బట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మైనస్ తీసుకుంటున్నా. ఓకేనా. ప్రీవియస్ యూజ్ చేసిన షార్ట్ కటే, బట్ డిక్రీజ్డ్ అన్నాడు కాబట్టి నేను మైనస్ తీసుకుంటున్నా. ఓకేనా. సో
సో ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి కదా, -8 ప్లస్ -4 అప్పుడు ఏమవుతుంది మనకి -12 అవుతుంది, -12 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు డిక్రీజ్డ్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ డిక్రీజ్డ్. సో అప్పుడు ఇక్కడ ఈ -12 అనేది మనకు ఫస్ట్ డిజిట్ కావాలి కదా. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, డిక్రీజ్డ్ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి -12ని యాజ్ గా తీసుకోకుండా ఏం చేస్తామంటే -12.00 పర్సెంటేజ్ కాబట్టి పాయింట్ పెట్టి తర్వాత ఒక 2 జీరోస్ యాడ్ చేయండి. ఓకేనా, -12.00. సో ఇది మనకు ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. సో -8 ఇంటూ -4 చేసినాం అనుకోండి, అప్పుడు 32 వస్తుంది కదా. సో ఈ 32 అనేది మనం సెకండ్ స్టెప్లో తీసుకోవాలి. సో అయితే ఇక్కడ మనం పర్సెంటేజ్ చేస్తున్నాం కాబట్టి ఈ 32ని యాజ్ ఇస్ 32 లాగా తీసుకోకుండా 0.32 లాగా తీసుకోవాలన్నట్టు, అంటే ఈ పాయింట్ తర్వాత యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో 0.32 లాగా యాడ్ చేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో -12.00 ఉంది, నెక్స్ట్ ఏమో ప్లస్ 0.32 ఉంది. ఎందుకు ప్లస్ అంటున్నా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా. ఓకేనా, ప్లస్ 0.32 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి 11.68 అయిపోతుంది. ఓకేనా. సో అంటే ఈ -12.00 ప్లస్ 0.32 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 11.68 -11.68 అవుతుంది. సో ఇక్కడ ఈ మైనస్ సైన్ దేన్ని చూపిస్తుంది అంటే మనకు డిక్రీజ్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నెగటివ్ సైన్ ఇండికేట్స్ డిక్రీజ్డ్ పాపులేషన్. సో therefore percentage of population decreased is equal to 11.68. Percentage of population decreased is equal to 11.68%. ఇది మనకు క్వశ్చన్ ఏలో. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, టోటల్ పర్సంటేజ్ని అంటే ఎంత పర్సంటేజ్, టోటల్ పాపులేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎంత పాపులేషన్ ఉంది మనకి 2 years తర్వాత అంటే ఇక్కడ చూడండి 11.68 పాపులేషన్ డిక్రీజ్ అయింది అన్నాడు. అంటే దీన్ని మనము టోటల్ పాపులేషన్లో నుంచి కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చిందే మనకు 2 years తర్వాత పాపులేషన్ కదా. ఓకేనా. సో అప్పుడు చూడండి, పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఇస్ ఈక్వల్ టు, సో 10,000 మైనస్ 11.68% అంటే ఎంత, ఇంటూ 100 చేస్తే వస్తుంది కదా మనకి ఎంత ఎంత ఎంతమంది అనేది. సో 1168 మెంబర్స్ డిక్రీజ్ అయ్యారు. సో అప్పుడు ఏం చేయాలంటే 10,000లో నుంచి 1168ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసేయాలి. సో తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది మనకి 8,832 వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు 2 years తర్వాత ఉన్న పాపులేషన్. ఓకేనా, 2 years తర్వాత ఉన్న పాపులేషన్. ఓకేనా. సో ఫస్ట్ ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేసామంటే ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ డిక్రీజ్ అయింది, సో తర్వాత ఎంతమంది ఉన్నారు అంటే 2 years తర్వాత ఎంత పాపులేషన్ ఉంది అనేది మనము క్యాలిక్యులేట్ చేసాము. ఓకే. సో ఇది మనకు పర్సెంటేజెస్. సో ఇట్లా మనం ఆప్టిట్యూడ్లో ఉన్న ప్రతి టాపిక్ పైన మనము షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చు, ప్రతి టాపిక్ని మనము less than 20 seconds ఆఫ్ టైంలో చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.